నుంచి కొన్ని వచనాలు చెప్తున్నాం. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను వెలుపలికి రప్పించితిని. నేల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడును యెహోవాను విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశీయును ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించడాన్ని పరిశుద్ధపరచెను. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రేణికలు వెనుకలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాతో ఉండి మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకోమని దుష్టుని వాడి క్రియలు అయిపరిచి నా తండ్రి మమ్మల్ని మీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములని వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నారంటే 10 ఆజ్ఞల గురించి మోషే గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఈ 10 ఆజ్ఞలు ఎలా పాటించాలో ఆయన తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి ఐగుప్తు దేశం నుండి దాసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చారనమాట. మరి ఈ లోకములో మనము లోకములో ఉన్నప్పుడు ఆ లోకానుసారముగా మనము జీవిస్తూ ఉంటాము. ఆ జీవించినప్పుడు మన ఇష్టానుసారముగా జీవిస్తాము, ఎవరిని కూడా పట్టించుకోము, ఏది కూడా లెక్క చేయము. అయితే ఇక్కడ ఎప్పుడైతే సాతాను అనే దాసత్వంలో మనం ఉంటున్నాం అనమాట. ఈ సాతాను అనే దాసత్వంలో ఉన్నప్పుడు అది ఏం చేసిద్దంటే దానికి నచ్చిన విధముగా మనల్ని ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకంటూ ఒక స్వతంత్రం లేదు. మనం ఏం మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే దాని ఇష్టము, దాని చేతిలో ఒక కీలు బొమ్మ వలె మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం అనమాట. అలాగూ కాకుండా ఎప్పుడైతే ప్రభువును నమ్ముతామో వెంటనే ప్రభు ఏం చేస్తాడంటే లోకము నుండి మనల్ని వేరుపరిచేస్తాడనమాట. వేరుపరిచిన తర్వాత ఏమంటున్నాడు? నీ దేవుడినని యెహోవాను నేనే అంటున్నాడు. నీ దేవుడినని యెహోవాను నేను. ఇంతకు ముందు మీకు ఒకవేళ సాతాను దాసత్వములో ఉన్నప్పుడు అదే దేవుడు అనుకోవచ్చు, లోకమే దేవుడు అనుకోవచ్చు, డబ్బే దేవుడు అనుకోవచ్చు, మనుషులే దేవుడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఇవన్నీ కాదు, నేను నిన్ను పుట్టించిన వాడిని, నేనే దేవుణ్ణి అనేసి ప్రభు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించుతుని అంటున్నాడు. వెలుపలికి రప్పించేశాడంట. ఆ సాతాను బంధకాల్లో నుండి మనల్ని యువతలకు తీసుకొని వచ్చేసి ఇక అటువంటి గుణలక్షణాలు ఏవి కూడా ఎంత మాత్రము కూడా అవి మన మధ్యన కానీ మనతో కానీ ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అంతకుముందు ఏం చేసేవాళ్ళంట, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. ఏం చేస్తారు? నీటిని ఆరాధిస్తున్నారు, పైన ఆకాశాన్ని ఆరాధిస్తున్నారు, కింద భూమిని ఆరాధిస్తున్నారు, భూమి క్రింద ఉన్న నీళ్ళని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే ఏ రూపము కూడా మీ ఎదుట కనబడకూడదు. మీ ప్రతి ఒక్క విషయంలో నేనే కనబడాలి. మీ ప్రతి ఒక్క సమస్యల నుండి నేనే విడుదల చేస్తాను. కాబట్టి మీరేం చేయాలంటే నా వైపే చూడాలి, నన్నే జ్ఞాపకము చేసుకోవాలి. ఇక ఏది కూడా చేసినది విగ్రహముతో సమానమైపోయింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి కూడా సాగిలి పడకూడదు అంటున్నాడు. మనం ఎవరి యొద్ద సాగిలి పడాలి? మనల్ని పుట్టించిన దేవుడు,
ఈ సృష్టి యావత్తు కూడా మనకి ఇచ్చివేసిన దేవుణ్ణి మనము సాగిలిపడి ఆయన నమస్కరించి ఆయన పాదముల యొద్ద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా మనం ఏం చేయాలి, గుర్తు చేసుకోవటానికి ఆయన సన్నిధికి వస్తున్నాము. ఎన్ని అపాయాలు తప్పించావు ప్రభా, నీకు వందనాలని చెప్పడానికి ఆయన దగ్గరికి వస్తున్నాము. అయ్యా, నాకు ఎన్నో కీడులు నా మీదకు వచ్చినా, నా కుటుంబం మీదకు వచ్చినా, వాటి నుండి నన్ను తప్పిస్తున్నావు తండ్రి అని చెప్పడానికి మనం వారం వారము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా ఇంకొక వారం ప్రభు మనకి ఏమేమి అద్భుతాలు ఆశ్చర్యాలు మన పట్ల జరిగిస్తాడనేసి మనము దేవుని పాదములద్ద కుదురుగా కూర్చొని ఆయన చెప్పే ప్రతి ఒక్కటి కూడా మనము విని ఆలకించాలన్నమాట. అలాగున ఏమంటున్నాడు, సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము కలిగిన దేవుణ్ణి అంటున్నాడు. మన ప్రభువుకి ఏముందంట, రోషం ఉందంట. ఆ రోషం ఏమైపోయిద్దంటే మన మీద ఒక ఉగ్రతగా వచ్చి వేసిద్ది. మరి మనుషులు పెట్టే బాధలు కానీ ఇబ్బందులు కానీ ఎవరైనా జాలి పడతారేమో కానీ దేవుని ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు ఎవరు కూడా మనల్ని జాలిగా చూడరు, జాలి పడరు అనమాట. అలాగున మరి ఇక్కడ ఆయన రోషము కలిగించే పనులు మనం ఏమీ చేయకోకుండా మనం ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఉన్న సమస్యలు ఆయనకు చెప్పుకుంటూ, అయ్యా నీవు తప్పితే ఈ లోకంలో నాకెవ్వరు లేరు ప్రభా, మరి అందరినీ విడిచిపెట్టినా నా ప్రభా, అందరూ నన్ను విడిచిపెట్టినా నన్ను ఎడబాయిన దేవుడు నీవు కదా ప్రభా అనేసి ఆయన ప్రేమ కనికరము కోరుకోవాలే కానీ మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టం లేని పనులు చేసి ఆయన్ని కష్టపెడుతూ ఆయనకి నెమ్మదిగా సమాధానము అనేది మనకిస్తుంటే మనము దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామని ఇక్కడ దేవుడు మనకి మాటల ద్వారా వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. మోషే గారికి చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఇలా ఉండాలని వారికి తెలియపరచు అని చెప్తున్నారు అనమాట. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అనమాట. ఆ తర్వాత నీ దేవుడని యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాణ్ణి మరి నిర్దోషిగా ఎంచడు. మరి ఈ నామము ప్రతి ఒక్క పనికి మాలిన పనులకు ఉపయోగించుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అవసరం కొలది దేవుని నామాన్ని మనము ఉచ్చరించాలి. ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ దుర్వినియోగము చేసుకోకూడదు. అత్యంత అవసరంలో ప్రభు నామాన్ని మనం ఉపయోగించుకోవాలి. అత్యంత అవసరం అంటే ఏంటి, మన కష్టకాలంలో, మన ఇబ్బంది కాలంలో, మన వ్యాధుల్లో బాధల్లో మనుషునికి చెప్పుకోలేని వాటిని గురించి దేవునికి చెప్పుకుంటూ ఆయన నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేసుకుని ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి. ఇక్కడ వ్యర్థముగా ఎందుకు ఉచ్చరించొద్దు అంటున్నాడంటే అబద్ధాలు ఆడటానికి, మోసము చేయటానికి, మరి పాపము చేయటానికి, అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటానికి. ఇలాంటి నామము, ఆయన పరిశుద్ధ నామము అపవిత్రమైన మాటలకి అపవిత్రమైన స్థలములో ఉపయోగించుకోకూడదు అంటున్నాడు ప్రభు ఇక్కడ. నా నామము వ్యర్థముగా మీరు ఉచ్చరించొద్దు. మరి మాటికి తప్పులు చేస్తూ నన్ను క్షమించు అంటే ఏ ప్రయోజనము కూడా ఉండదు అంటున్నాడు అనమాట. అయితే ఏమంటున్నాడంటే ఇంకొకటి, నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ 1000 తరములు అంటున్నాడు ప్రభు. మరి ఆదాము కాలములో మరి దగ్గర 1000 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, కొంచెం తక్కువగా. అలాగున 1000 తరముల వరకు దీవిస్తానంటున్నాడు. 1000 తరములంటే మన పిల్ల తరములు అనమాట. అలాగున కొంతమందికి చాలా ఆయుష్నిస్తాడు ప్రభు, మరి కొంతమందికి చాలా ఆరోగ్యం ఇస్తాడు ప్రభు. ఇవన్నీ కూడా మన పితరులు చేసిన ప్రార్థనలు బట్టి, దేవుని అడుగు జాడల్లో నడవటాన్ని బట్టి వాళ్ళ ఆయుష్ కానీ, వాళ్ళ ఆరోగ్యము కానీ, వాళ్ళ సంతాన వృద్ధి కానీ అన్నీ కూడా మరి దేవుడు కొంత ఇచ్చివేస్తాడనమాట. మన పితరులైన వారికి ఇచ్చివేసినప్పుడు ఏం జరిగిద్దంటే అవి మరలా ఆయన వెనక్కి తీసుకోడు. అందుకే చాలా మంది ఎంత దుష్టులు దుర్మార్గులైనా సరే వాళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. చాలా మంచి వాళ్ళు, చాలా పద్ధతి కలిగిన వాళ్ళు ఏమవుతారంటే
కొన్ని సంవత్సరాలకి కానీ అర్ధాయుష్తో కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటారు లోకములో అందరూ కూడా, ఇదిగో ఈ చెడ్డవాళ్ళు మాత్రం భూమిని ఏలుతున్నారు, మంచి వాళ్ళు ఊరికినే చనిపోతున్నారు అనేసి అక్కడ మనము అందరం అనుకుంటామన్నమాట. ఎందుకంటే ప్రభు మన పితరులైన వారు ఏ ఆశీర్వాదం సంపాదించుకున్నారో అదే ఆశీర్వాదం పిల్ల తరములు వస్తూ ఉంటదన్నమాట. అందుకు ఇక్కడ ప్రభు మన పితరులైన వారు ఎవరైతే మరి ఇంతమంది జనాంగం ఉన్నాము, నోవహ కాలములో మరి 8 మంది రక్షింపబడ్డారు. ఆ 8 మంది సంతానములో నుంచి వచ్చిన వారమే మనం అందరము కూడా. ఆ 8 మంది 8 రకాల గుణ లక్షణాలు ఉంటాయి అన్నమాట. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ 8 మందిలోంచి వచ్చిన సంతానం విగ్రహారాధికులైపోయిన వారు ఉన్నారు, మరి దేవునితో నమ్మకముగా జీవించిన వారు ఉన్నారు. ఇలాగున ప్రభు మరి రెండు రకాలుగా మనుషుల్ని సృష్టించాడు అనమాట. మరి 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 దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారు ఏమవుతారు? సాతాను సంబంధికులు అవుతారు. దేవునికి ఇష్టముగా జీవించిన వారు ఇదిగా 1000 తరముల వరకు కరుణిస్తానని ఆజ్ఞయిస్తున్నాడు ప్రభు. మనము ఆయన ఆజ్ఞలు గైకుంటే ఏం జరిగిద్ది? మనకి ఆ తరతరాలు వెంబడిస్తూ ఆశీర్వాదాలు మన యొద్దకు వస్తాయి అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? మన తరముతో ఆగిపోకుండా మన పితరులైన వారు ఏమి ప్రార్థన చేసి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంతాన వృద్ధిని తీసుకుని వచ్చారో అలాగే మనము కూడా మనకి ఇంకా లోకములో గతించిపోయేంత వరకు కూడా ఈ లోకము మనము కూడా కొన్ని తరాలకి మన ఆశీర్వాదాలు నింపివేయాలి, దాచిపెట్టాలన్నమాట. వెండి బంగారాలు, భూమి, ఆస్తి పాస్తులు సంపాదిస్తే అది నీకు చెడ్డవాడు పుట్టాడనుకోండి, ఆ చెడ్డవాడు ఏం చేస్తాడు? ఆగం చేసేస్తాడు, వాడేమైపోతాడు? దరిద్రుడైపోతాడు. అలాగూ కాకోకుండా ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి మంచి గుణలక్షణాలు, మంచి పద్ధతులు, దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. ఆ భయభక్తులు ఏం చేస్తాయి అంటే ఆ బిడ్డలు జీవించినంత కాలము కూడా ఆ భక్తి జీవితము వాళ్ళకి అమిరున ఎడల ఎట్టి కష్టాన్ని ఎదుర్కొంటారు, ఎట్టి శోధనైనా వాళ్ళు జయిస్తారనమాట. ఎందుకు జయిస్తారంటే ప్రార్థననే ఖడ్గము తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఏమైతే నీ బిడ్డలకు నేర్పిస్తున్నావో ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఖడ్గము, నీవు దాచిపెట్టిన ఖడ్గము నీ బిడ్డలకి ఇస్తావు. నీ బిడ్డలు దాచిపెట్టిన ఖడ్గాన్ని తన బిడ్డలకి ఇస్తారు. అలా తరతరములు కూడా వెంబడిస్తూ ఉండాలన్నమాట. అలా కాకుండా మరి మా పితరులు మంచిగా సంపాదించారు, మేము ఇప్పుడు కూర్చొని తింటాము అంటే మరి ఒకవేళ ఆస్తి అయితే కూర్చొని తింటారేమో కానీ ఆశీర్వాదాలు అయితే రావన్నమాట. మరి ఆరోగ్యము, ఆయుష్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి మనము. అయితే ఇంకోటి ఏమంటున్నాడంటే నీ దేవుడని యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామం వ్యర్థముగా ఉచ్చరించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అంటున్నాడు. ఆ తర్వాత విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలంట. అంటే ఆదివారపు ఆశీర్వాదం అన్నమాట. ఈ ఆదివారం అనేది 7 దినాలు చక్కగా పనులు చేసుకొని 7వ దినం ఏం చేయాలంట? విశ్రాంతి దినముగా పాటించాలి. ఆ దినాల్లో అయితే మరి విశ్రాంతి దినము ఏం చేశారంటే శనివారము, మరి ఆ శనివారం ఆరాధించేవారు సబ్బాతు దినముగా. మరి ప్రభు పుట్టిన తర్వాత ఏం చేశారు? శనివారం అనేది మరి ఏమైపోయింది? ప్రభు చనిపోయిన తర్వాత అన్ని దేవాలయాలు మూసివేసి మరి చాలా భయ ఆందోళనలతో అందరూ కూడా ఉన్నారనమాట. అప్పటి నుంచి ప్రభుని యేసుక్రీస్తు పుట్టిన దినము కానించి విశ్రాంతి దినము ఆదివారముగా మార్చివేయబడింది అనమాట. అలాగున ఈ 6 దినాలు పనులు చేసుకొని 7వ దినము మన శరీరానికి విశ్రాంతి ఇవ్వాలన్నమాట. విశ్రాంతి లేకుండా పని చేసుకుంటే మన శరీరం అలసిపోయి, మన మనసు గందరగోళం అయిపోయి, మన శరీరానికి నెమ్మది సమాధానం లేకుండా ఏమైపోతామంటే భయ ఆందోళన కలగజేసింది మన ఆలోచనలు. ఎందుకంటే శరీరానికి సమాధానం ఉండాలంటే విశ్రాంతి కూడా ఉండాలి. మనము మన కోపము, మన బాధ అంతా కూడా మన బిడ్డల మీద చూపించుకోవటము, పొరుగు వారి మీద చూపించుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఏ పని చేయకోకుండా ఆ దినాల్లో అయితే ఏ పని కూడా, వంట కూడా చేసుకోకుండా విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత వెళ్ళి వారు భోజనము చేసేవాళ్ళు అనమాట.
మన ప్రభుని యేసుక్రీస్తు అయితే మన శరీరాన్ని కుదురుగా కూర్చుండబెట్టాలంటే మరి తిని వచ్చి ఆరాధించండి అని చెప్పాడు. అందుకని మనము తిని వచ్చి వండుకొని చక్కగా ఆరాధన చేసుకుంటున్నాము. ఆ దినాల్లో అయితే అది కాదు. ప్రభుని ఆరాధించిన ఆ తర్వాతే భోజనం సిద్ధం చేసుకోవాలన్నమాట. అలాగే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మరి ఒకానొక కాలంలో యూదులైన వారు వాళ్ళు పరిశుద్ధ దినమందు విశ్రాంతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయుధము కూడా పట్టుకోరు, వాళ్ళు ఏలు ఎత్తి కూడా ఏది కూడా చేయరంట. ఆ దినముల్లో రోమీలు ఏం చేస్తారు, వాళ్ళ విశ్రాంతి దినంలో ఏమి యుద్ధము చేయరనేసి 12,000 మందిని మరి ప్రార్థన చేసుకుంటుంటే అందరినీ చంపేశారంట. అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. వాళ్ళు చంపుతుంటే చంపించుకున్నారే గాని వాళ్ళ విశ్రాంతి దినాన్ని, వాళ్ళ దేవుణ్ణి ఏమాత్రం కూడా ధిక్కరించలేదు. మరి చనిపోతే చనిపోయాంలే, విశ్రాంతి దినమున ప్రభు యొద్దకు వెళుతున్నాం అనుకున్నారే కానీ 12,000 మంది అంటే మాటలా? అంతమంది యూదులు చనిపోతానికి ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడ్డారే గాని వాళ్ళు ఏమాత్రము కూడా వెనకంజ వెయ్యలేదు. అంత దుర్మార్గత, దుష్టుడు కలిగిన ఆలోచనలనే సాతాను పన్నిన పన్నాంగాలు ఏంటంటే విశ్రాంతి దినమున వీళ్ళు చెయ్యి ఎత్తరు, యుద్ధము చేయరు, మనకి ఇది అనుకూల సమయం అని దుష్టుడు వేసిన ప్లాను. ఎంతమంది చనిపోతే ఏంటి, మరలా మరి ప్రభువు తన బిడ్డల్ని కాపాడుకుంటూనే ఉంటాడు, తన బిడ్డల్ని రక్షించుకుంటూనే ఉంటాడు. చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనము? దేవుడి యొద్దకు వెళ్తాము. ఈ సాతాను పన్నాగాలు ఏం పన్నుతుందంటే ఇక వీళ్ళు చనిపోతే ఇక నాకు ఏం బాధ లేదు అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకా 10 మంది 100 మంది 1000 మంది బాగుపడతారు, దేవుని నామ స్మరణ చేస్తారు. అప్పుడు నాకు ఇంకా ఈ మనుషుల మీద అధికారం ఉండదు, నా పనులు వీళ్ళు చేయరనేసి సాతాను ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పటికప్పుడు చంపే ప్లాన్లు వేస్తూ ఉంటది అనమాట. అయితే విశ్రాంతి దినమున మరి వాళ్ళు అంతా నియమంగా పాటించారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు విశ్రాంతి దినములో వాళ్ళ చేతులు ఎత్తలేదు, ఎదుటి మనిషిని ఏమీ కూడా చేయలేదు. అంత కఠినముగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. అలాగన మరి ఇక్కడ ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి అంటున్నారు. మరి ఆ రోజులు అంత కఠినత్వం ఉన్నది, కానీ మన ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత అంత కఠిన స్వభావము మానవులకి ఇవ్వలేదు. మానవులకి కావాల్సింది ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి శరీరము మరితో కాదు గాని హృదయముతో ఆరాధించాలి అని చెప్తున్నారనమాట. శరీరము బలహీనమైన, శరీరానికి మంచి మంచి వస్త్రాలు ధరింప చేయకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, మనసు కుదురుగా పెట్టుకొని దేవునితో సహవాసము చేయటము మన ప్రభుని యేసుక్రీస్తు నేర్పించాడనమాట. అలాగున విశ్రాంతి దినాన్ని ఈ విధముగా మరి ఆచరిస్తూ ఉంటారు ఆ కాలంలో. మరి అదే రీతిగా ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే ప్రభువు 12వ వచనము, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు. మరి మనకంటూ ఒక ఆయుష్ ఉంటుంది కదా, ఆ ఆయుష్ సద్వినియోగం చేసుకోవాలంటే మన తల్లిదండ్రుల్ని మనం ఏం చేయాలంట? సన్మానించాలంట. సన్మానిస్తే మనకి ఆయుష్ సద్వినియోగం అయిపోయింది, దీర్ఘాయుష్యమంతుడు అగుదు అంటున్నాడు. మనకి ఆయుష్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఏంటంటే మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ మన సొంత ఉద్దేశాలు ఏమాత్రము కూడా చేయకోకుండా దేవునికి నచ్చిన విధముగా మనం చేస్తూ మనకు మంచి తలంపులు, మంచి ఆలోచనలు వస్తూ ఉంటే మనం ఎవరినైనా ఎందుకు దూర పెడతాము? చెడ్డగా సాతానికి మన మీద అధికారం ఇస్తే అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. నాది, నేను, నా వాళ్ళు అనే స్వభావం వచ్చింది. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటే మనది, మనమందరము అనే స్వభావం వచ్చింది అనమాట. మరి వాళ్ళు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే మనము ఏమంటామంటే నీ కష్టంలో నేను నీకు తోడై ఉంటాను, మరి నీకు నేను సహాయం చేస్తాను అనేసి మంచి స్వభావం వచ్చిందనమాట. ఆ మంచి స్వభావం వచ్చినప్పుడు మనకి రోజు రోజు మనకిచ్చిన ఆయుష్ని ఏం చేస్తాడంట దేవుడు? మనము కాళ్ళు చేతులు పనిచేస్తూ మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేస్తాడనమాట.
అదే రీతిగా నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యనైనను అతని దాసినను మరి ఎద్దునైనను గాడిదనైనను దేనిని కూడా ఆశింపకూడదు. ఇవి 10 ఆజ్ఞలు అన్నమాట. నరహత్య చేయకూడదు, విభచరింపకూడదు, దొంగిలింపకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని సొమ్మును కూడా ఆశించకూడదు. ఇవి మంచి పద్ధతులే కదా, దీంట్లో ఏమైనా తప్పులు లేవు కదా. మరి హత్యలు చేయొద్దంటున్నాడు, దొంగతనాలు చేయొద్దంటున్నాడు. అయినప్పటికీ కూడా ఈ లోకములో ఒక్క యేసు ప్రభుని నమ్మిన వారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చిన్నదో పెద్దదో దొంగతనాలు చేస్తూనే ఉంటారనమాట. మరి మన ప్రభు నమ్మిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత ఏ చిన్న వస్తువు కూడా పొరుగు వానిది ఆశించకూడదు. పొరుగు వానిది ఏదైనా సరే. ఒకసారి నేనేం చేశానంటే, అక్కడ ఇసుక బయట పోసి వేసుకుంటే కొంచెం తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఏమైందంటే, మరి ప్రభు నీ పొరుగువాని సొమ్ము ఆశించకూడదు అన్నాడు అనమాట. నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి హెచ్చరించినప్పుడు ఏం జరిగింది? అది మనం తీసుకోకూడదు, అది చెట్లకే కదా, కొంచెం తీసుకుంటే పోస్తే ఏమైంది అనుకొని ఏమాత్రం కూడా మనం ఆశించకూడదంట. అంతకంత బయటికి అది వెళ్ళిపోయింది. అలాగున అది చిన్నదే కానీ పెద్దదే కానీ వాళ్ళు చూడటం లేదనేసి మనం ఏది కూడా తీసుకోకూడదని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరి కొంతమంది సామాన్ల దగ్గరికి పోయారనుకో, అక్కడ ఆ సామాన్లు ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా, కూరగాయలు కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తేనే మనం తీసుకోవాలి కానీ మనము మాత్రం చెయ్యి పెట్టి తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు అక్కడ ఎంత మనం వెల చెల్లిస్తున్నామో అంత మనకి ఇస్తున్నారు. ఇక మనం ఎందుకు తీసుకోవటము? వాళ్ళు ఇష్టపడి ఇస్తే తీసుకోవాలి కానీ మనం మాత్రం తీసుకోకూడదు అని ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట. దొంగతనము చేయకూడదు అంటున్నాడు, వ్యభిచరించకూడదు అంటున్నాడు, మరి పొరుగు వాని సొమ్ము దొంగిలించకూడదు అంటున్నాడు. ఇలాగున మంచి మంచి 10 ఆజ్ఞలు తీసుకుని వస్తే వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది యూదులైన వారు వారే పాటిస్తున్నారు కానీ మిగతా ఎవ్వరు కూడా ఇవి పాటించటం లేదు. ఎంత పూజలు చేసినా, ఎంత విగ్రహారాధన చేసినా, ఏం చేసినా కానీ దేనికి దానికే ఉంటది అన్నట్లుగా చేస్తూ ఉన్నారు. మరి ఎవరైనా క్రైస్తవులైన వారు ఏదైనా తప్పు చేస్తుంటే వెంటనే ఏమంటారంటే నువ్వు దేవుని బిడ్డవు కాదా అంటారు. కానీ అదే మనుషులు మరి మిగతా వాళ్ళకి కూడా అది వర్తించిద్ది కదా. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు అబద్ధమాడరు, దొంగతనం చేయరు, వ్యభిచరించకూడదు, పొరుగువాని భర్తని పొరుగువాని భార్యని ఆశించకూడదు అనేసి ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక వాళ్ళ చెయ్యరు. చిన్న చిత్తగా పొరపాట్లు చేసినా కూడా మరి వాళ్ళు పశ్చాత్తాపడే విధముగా ప్రభు వారికి శిక్ష వేస్తూ ఉంటాడనమాట. అందుకనే మనం ఏం చేయాలి? మన ప్రభు ఈ 10 ఆజ్ఞలను పాటించడం మంచిది, కానీ పాటించటం లేదు కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి వేసి తాను ప్రేమతో సమాధానముతో తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడో ఈ మనుషుల మధ్య, మరి తనకి గృహము లేదు, మంచి మంచి వస్త్రాలు లేవు, మంచిగా ఆహారము లేదు, ఒక వడ్లవాని కుమారుడుగా, వడ్రంగి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి వేసి ఒక మనిషి ఎలా బ్రతకొచ్చో, ఎంత మంచిగా ఉండొచ్చో, పేద స్థితిలో ఉన్నా కూడా మనము ఎలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులతో ఉండొచ్చో 33.5 సంవత్సరాలు ఆయన మాదిరికరముగా చూపించి నడిచి ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడనమాట. మన ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు ఇవన్నీ చేశాడంటే, ఇంకా 10 ఆజ్ఞలు అంటే ఏంటో ఇంకా మనకు అత్యధికంగా చూపించడానికి ఆయన తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత అందరూ పాటిస్తారనమాట. ఇప్పుడు ప్రభువులో రాకముందు కూడా ధర్మశాస్త్రం ఉంది, అందరూ బైబిల్ చదువుతున్నారు, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఈ బాప్తిసం అనే ముద్ర పడిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా ఇవి చేయకూడదు అంటాం. పడిన తర్వాత కూడా చేస్తున్నారంటే ఏంటి దానికి అర్థము? పాపాన్ని సంపాదించుకోవటము, మరణాన్ని సంపాదించుకోవటం. మరణం అంటే ఏంటి? రెండవ మరణం. ఈ లోకములో సహజముగా అందరికి వచ్చే మరణం కాదు, రెండవ మరణాన్ని కూడా తప్పించుకోలేరు. బాప్తిసము తీసుకున్నా కూడా బాప్తిసముకి సరి అయిన దానికి ఉన్న పవిత్రతను మనము కాపాడుకోకపోతే
మనము అపవిత్రులమైపోయి రెండంతల శాపగ్రస్తాలు మనము తెచ్చుకొని మరి ఆయనకి ఇంకా కష్టంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం అనమాట. చాలా మంది బాప్తీసాలు తీసుకుంటారు, చాలా మంది అందుకే అంటూ ఉంటారు, ఈ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎందుకమ్మా ఇలా ఉంటారు మరి అనేసి అంటూ ఉంటారనమాట. మరి వాళ్ళందరినీ కూడా ఒకవేళ బాప్తీసం తీసుకున్నందువల్ల అంత గొప్పవాళ్ళం అయిపోం. మనం బాప్తీసం తీసుకోకపోయినా మనము తగ్గించబడము. ఎందుకంటే మన ప్రవర్తన కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు, మన క్రియలను కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఈ బాప్తీసం అనేది ఏంటంటే లోకము నుండి వేరు చేయటము. ఆ లోకములోనే ఉంటూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఏం ప్రయోజనము? అందుకని ప్రభు ఇక్కడ బాప్తీసపు ముద్రను మనకి ఇచ్చి మనల్ని, అయితే ఒకవేళ బాప్తీసము తీసుకున్న తర్వాత పాపము చేసినా సరే, ఒకవేళ దేవుడైతే విడిచిపెట్టాడు, ఏం చేస్తాడంటే మరణపు ముళ్ళు పెట్టేస్తాడు, మనకు మరణం వచ్చేంతగా భయం కలగజేస్తాడు. ఆ మరణ భయం వచ్చినప్పుడు తప్పులు ఒప్పుకుంటాము, ఇక పాపము జోలికి వెళ్ళము. ఈ ధర్మశాస్త్రం అయితే ఏం చేస్తుంది వీడిని చంపటము, లేకపోతే ఏదో ఒకటి చేసేయడం, లేకపోతే వీడిని వదిలేయడం, ఇలాంటివి జరుగుతుంది. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు అయితే అస్సలు ఇడిచిపెట్టాడు. ఎంత కష్టమైన వాళ్ళకి పెట్టి ఆయన వైపు తిప్పుకుంటాడనమాట. అంతగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగన మనం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూ ప్రభువు మన పక్షముగా మనతో ఉండి సాతానుతో యుద్ధము చేస్తాడు. కాబట్టి మరి మన ప్రభువుకు నచ్చిన విధంగా మనం ఉంటే మన పక్షముగా ప్రభు యుద్ధము చేస్తాడు. లేకపోతే మనమే యుద్ధము చేసి మరి అలసిపోయి మన వల్ల కాక ఆఖరి దశలో ప్రభు పూనుకుంటాడు. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఆయనకి ఇష్టముగా జీవిస్తూ ఉంటే మన ప్రభు మనకి ఎల్లవేళలా తోడై ఉంటాడు. ఉద్యోగంలో తోడై ఉంటాడు, రాకపోకల్లో తోడై ఉంటాడు, మన వ్యాధి బాధల్లో తోడై ఉంటాడు, మన రుణముల్లో తోడై ఉంటాడు. అన్ని విషయాలు ఆయన తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడుతాడు అనమాట. ఇలాగున ఎందుకంటే ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, మోషే గారి మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలు కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్క దినము కూడా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మరి ఈ విశ్రాంతి దినములో మోషే గారు 10 ఆజ్ఞలను మనము నేర్చుకున్నాము. కాబట్టి మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని ఆయనకి ఇష్టముగా మనము జీవిస్తే మనం పడే కష్టం ఇతరులు పడుతూ ఉన్నప్పుడు వారి కష్టాన్ని చూసి ఎగతాళి చేయకుండా మనము కూడా వారికి సహాయం చేద్దాం అనుకోవాలి. కానీ మన ప్రభు మనకు నేర్పించింది ఇంకొకరికి నేర్పించి చూపించాలి. అప్పుడే మనము దేవుని పిల్లలమవుతాము. వారికి కష్టం వచ్చింది కదా అని మనం హేళన చేస్తూ కూర్చోకూడదు. రెండంతల రిటర్న్ గిఫ్ట్గా ప్రభు మనకి ఇచ్చి వేస్తాడు. కాబట్టి మనము మన కళ్ళతో ఏదైనా సరే ఎవరైనా బాధపడతాం చూసినప్పుడు వాళ్ళు బాధ పెట్టేవారైనా సరే మనం మాత్రం బాధ పెట్టకూడదు. వారు మనల్ని అవమానించినా సరే మనం మాత్రం అవమానించకూడదు. మనల్ని దూషించినా సరే వారిని మరలా మనము దూషించకూడదు. ఈ నియమాలు మనం పాటిస్తే ఖచ్చితంగా ఆయన మనకి తోడై ఉంటాడు. మన కుటుంబానికి 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. నాకు నచ్చని పనులు చేసి నా ఆజ్ఞను లోబడకపోతే 1000 తరముల వరకు ద్వేషిస్తానంటున్నాడు. ఇలాగున మన బిడ్డలకి మన సంతానానికి కూడా ఈ తరముల వరకు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇక నాతో నేను బాగుండాను, నేను చక్కగా ఉండాను, ఇక నాకు అవసరం లేదు అనుకోకూడదు. మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మన బిడ్డల మీదకి వస్తున్నాయి. మరి నేను వార్తల్లో చూసినప్పుడు చాలా వేదన పడుతూ ఉన్నాను. యేసయ్య తల్లిదండ్రులు చేసింది, తాత ముత్తాతలు చేసింది వాళ్ళకే పనిష్మెంట్ ఈ ప్రభా, బిడ్డలకు ఎందుకు ఇస్తున్నావు యేసయ్య అని ఆ టీవీల్లో చూసినప్పుడు మరి చాలా బాధ కలుగుతూ ఉంది. మరి ఆ వేదన తట్టుకోలేదన్నమాట. ప్రతి క్షణము కూడా ఆడబిడ్డల చుట్టూ మగబిడ్డల చుట్టూ అగ్ని కంచి వేయి ప్రభా, వారు క్షేమంగా ఉండేటట్టు సహాయం చేయి ప్రభా. ఆ బిడ్డలకు వచ్చే కీడుని వారికి వచ్చే శ్రమను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఏం చేశారు, ఏం పాపాలు చేశారు బిడ్డలకు వచ్చినాయి అనే మాట వస్తుంది అంటే దానికి కారణము మనం అర్థం చేసుకోవాలి. నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఇర్మియా గారు కూడా అడిగారు, మరి తల్లిదండ్రులు పుల్లటి కాయలు తింటే
పిల్లలకి ఎందుకు పళ్ళు పులుస్తాయి అన్నాడు. మరి తల్లిదండ్రులు చేసిన పాపం తల్లిదండ్రుల మీదే వేయాలి, బిడ్డల మీదకి ఎందుకు రావాలి? మరి ఇది ఏం మనకు తెలియదు. కానీ ప్రభు అయితే నేనైతే ప్రతి క్షణం అడుగుతూనే ఉంటాను, నేను తప్పు చేస్తే నా మీదే పడే, ఏ తల్లి చేస్తే తల్లి మీదే పడే, తండ్రి చేస్తే తండ్రి మీదే పడే. ప్రభు వాళ్ళకు బుద్ధి చెప్పు, అంతేగాని బిడ్డల దాకా రానివద్దు ప్రభు అనేసి ప్రతి దినము కూడా నేను అడుగుతూ ఉంటానన్నమాట. అలాగున మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు మనము బహుగా ప్రార్థన చేసుకుని మహిళ కీడుని గెలవగలిగిన శక్తిని, కృపా భాగ్యములు ప్రభు మనకి ఇచ్చునుగాక. వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహిమ